నమస్కారం, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను సహస్ర. లఘుచర్ల అధికారుల దాడిపై ముఖ్యంగా కొంతమంది నాయకుల్ని, పట్నంరా నరేందర్ రెడ్డిని, అలాగే సురేష్, అలాగే 24 మంది రైతులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి చాలా రోజుల నుంచి కష్టపడితే ఎట్టకేలకు నిన్న వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వడం జరిగింది, 24 మందికి. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా కలిసి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో అయితే ఉద్యమం అంటే ఒక మీటింగ్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే లగ్జర్లకు సంబంధించిన వాళ్ళ వాస్తవ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. శాంత్ పాషా గారు, ఆయన అడుగుదాం. సార్ చెప్పండి సార్. సో ఈ ముఖ్యంగా మీరు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? మాకు చాలా సంతోషం. ఈరోజు అన్యాయంగా మా నాయకుడిని అరెస్ట్ చేసి దాదాపు 37 రోజులు జైల్లో పెట్టినందుకు ఈరోజు విడుదల అవుతున్నాడు మా అన్న. కాబట్టి మేమందరము నిన్న పటాకులు కాల్చుకున్నాము, సంతోషంగా పండుగలాగా చేసుకున్నాము. సత్యమేవే జయతే, ఇప్పుడైనా కానీ గెలిచేది సత్యమే. కాబట్టి మా అన్న వస్తున్నాడు ఈరోజు, అందుకని చెప్పి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో మీరు నెల రోజుల నుంచి పోరాడుతున్నారు వాళ్ళకి బయటకు తీసుకురావడానికి. అయితే కావాలని ఈ అరెస్ట్ అనేది కక్షపూరితం అని అంటున్నారు. ఏ విధంగా మీరు అట్లా అంటారు? అంటే అధికారుల మీద దాడి చేయడం తప్పంటారా? 100% తప్పది. ఎందుకంటే ఎవ్వరు కూడా భారతదేశానికి రాజ్యాంగం ఉంది ఒకటి, భారతదేశానికి ఇండిపెండెన్సీ వచ్చేసి కూడా 75-76 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ కూడా జరగదు, ఎవరు కూడా మాట అనరు. ఈవెన్ ఒక చప్రాసికి కూడా చెయ్యమని చెప్పి ఎవరు అన్నారు మా మాట. కానీ దాదాపు 10 నెలల నుండి ఈ రైతులు ప్రతి చోట వాళ్ళు ఎక్కడైతే పోవాలనో, ఎక్కడెక్కడ పోవాలనో ఎవరు కూడా కొద్దిగా సహాయం చేస్తారని చెప్పి మా రైతులు, బీద రైతులు, గిరిజన రైతులు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. అందులో ఒక కులం అని కాదు, వాళ్ళ భూములు వాళ్ళు బతికేదే ఆ భూములపైన. ఎకరనో 2 ఎకరాలు ఎంత ఉందో. ఎందుకనండి ఈ మాట ఒకటి చెప్తున్నా, నేను కూడా రైతునే. 1 ఎకరా భూమి ఉన్నా కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక 50,000 జీతం ఉండొచ్చు, 10,000 జీతం ఉండొచ్చు, 5,000 జీతం ఉంటుంది. ఆ జీతం అనేది సిటీలో ఉంటారు, రూమ్ కిరాయా మంచిది వచ్చాడు, మొత్తం ఎక్కడ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ ఒక రైతు 1 ఎకరా భూమి, 1 ఎకరన్నర భూమి, 2 ఎకరాల భూమి ఉంటే ఆయన కష్టం చేసుకొని 1 సంవత్సరము తిన్నంత కూడు అతను ఇంట్లో పెట్టుకుంటాడు. కనీసం ఏది లేకుండా గుడ్డ పొట్ట ఆ రైతు కనీసం అంతనం చేసుకోగలుగుతాడు. కాబట్టి వాళ్ళు భూమి ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళు ఎక్కడెక్కడ పోవాలనో ప్రతి చోట అందరి దగ్గరికి వెళ్ళిండ్రు, లీడర్ల దగ్గరికి వెళ్ళిండ్రు. ఎవరు కొద్దిగా సాయం చేస్తామంటే ప్రతి చోట్ల వాళ్ళు అడగ తిన్నట్లు పోయినరు. వాళ్ళు ఎక్కడెక్కడ కోర్టు కూడా పోయి సబ్మిట్ చేసుకున్నారు. ఏమేమో మొత్తం పైన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసుకున్నారు గత 10-11 నెలల నుండి. కానీ ఎవరు కూడా వాళ్ళకి సాయం చేసినట్టు ప్రసక్తికి రాలేదు. ఆఖరికి కూడా ఎప్పుడైతే కలెక్టర్ గారు వచ్చిండ్రో ఏమేమి జరిగిందో అది మీకు కూడా తెలుసు అవన్నీ. అయితే వారికి కూడా ఆ విషయం తెలియదు ఆ రైతులకు. ఈయన కలెక్టర్ అని చెప్పి అక్కడ వచ్చేసిన తర్వాత ఒకటే వాళ్ళకి ఏమైంది, మీరు ఇవ్వకపోతే మేము గుంజుకొని తీసుకుంటాము, కాకపోతే తల్లి తీసుకుంటాము అని చెప్పే మాటలు విని ఇక పబ్లిక్ ఇది రైతులు వాళ్ళు బతికే దానిపైన. కాబట్టి ఏదో వాళ్ళకి రోషం వచ్చేది, దుబ్బులాడ జరిగింది. రైతులను కావాలని మీరు రెచ్చగొట్టి గొడవకి దింపారని అంటున్నారు కదా, దీనికి మీరేమంటారు? ఇది కావచ్చా? మీరు ఒప్పుతారు ఈ మాట? ఎవరైనా కానీ మీరు కాదు, ఎవరైనా కానీ ప్రపంచంలో నాట్ ఓన్లీ లగచర్ల, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఎనీ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నా. ఎవ్వరు కూడా నేను ఒక మాట అంట, పోయి నువ్వు కలెక్టర్ కొట్టమంటే ఎవరు కొడతారా? మిమ్మల్ని చెప్తా, మీరు కొడతారా? ఇది కావాలని చెప్పిన కుట్ర. నరేందర్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఇవన్నీ కుట్రలు, అది తప్ప ఇంకేం లేదు. సత్యమే చేస్తే అంటున్నాను కదా. మరి అలాంటిది ఉంటే ప్రూఫ్ పెట్టండి. ఎందుకు పెట్టలేరు? మరి చెప్పొచ్చు కదా ఈ విషయం. అవును మీరు చెప్పిండ్రు కాబట్టి మీకు శిక్ష కావాలని చెప్పి చేయొచ్చు. అది తప్పు. జూట మాటలు ఇవన్నీ కుట్రతో ఇవన్నీ చేసిన కథలు. అంతే, కుట్రనే తప్ప ఇక్కడ కావాలి 100%. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ పర్సెంట్ యూ కెన్ టేక్ 1000%. ఇట్ ఈస్ ద కుట్ర, వెదర్ యూ బిలీవ్ ఆర్ యూ డోంట్. కానీ రైతులకి వీళ్ళు ఇప్పుడు భరోసా పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ 28వ తారీఖున కౌలు రైతులకు కూడా పథకం ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం అంటున్నారు. కారుతున్న పైకి కింది వరకు చెప్పిన పథకాలు అన్ని వస్తున్నాయి మాకు. ఏదో ఒకటి చెప్పలేరు. ఎన్ని 6 గ్యారంటీలు, 11 మళ్ళీ 420 అన్ని వస్తూనే ఉన్నాయి అందరికి. ప్రజలకు అడగండి మీరు. నేను చెప్తున్నా కదా, సరే నేను టీఆర్ఎస్ మాట మాట్లాడతా, బీఆర్ఎస్ మాట మాట్లాడతా. ఒక మామూలు మనిషిని మాట్లాడండి మీరు. వాడికి ఎన్ని వచ్చినాయి? అంతేకాకుండా 3 నెలలండి, 100 రోజులు అన్నారు. అసలు స్టార్టింగ్లో అయితే 9th డిసెంబర్ అన్నారు. 9th డిసెంబర్ పోయింది, బర్త్డే పోయింది, 100 రోజులు పోయినాయి, 6 నెలలు పోయినాయి, సంవత్సరం పోయింది. మొత్తం అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరికి ఏమొచ్చింది అడగడం నన్ను కాదు, ఒక మామూలు రైతుకు ఏ ఊరికైనా వెళ్ళండి మీరు, ఏ తండకు వెళ్ళండి, ఏ వాడకు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత అడగండి అక్కడ మీరు మీకు ఎన్ని నిధులు వచ్చినాయి,
చెప్పిన మాటలన్నీ వచ్చేదా అని చెప్పి మీరు అడగండి, వాళ్ళని తెలుసుకోండి. ఇదంతా జూట. ఒక ఫామ్ వస్తుంది ఇక్కడ పోయినా కానీ మీ ఫిలప్ చేయడానికి. మీ పేరు, మీ తండ్రి పేరు, ఒక ఆడమే ఉండి మీ భర్త పేరు, మీ అడ్రస్, మీ ప్రొఫెషన్ అని వస్తుందా? అట్టి ప్రొఫెషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఫామ్ ఏముందంటే జూటా అని చెప్పి రాయాలాడ. ప్రొఫెషన్లో ఉంటుంది కదా, వృత్తి అని చెప్పి వస్తుందా, వ్యవసాయము బిజినెస్ అంటారు కదా, అట్టి వృత్తిలో ఇక్కడ కాంగ్రెస్ పేరు వస్తే అక్కడ జూటా అని రాయాలి. లాయర్, ఐఎమ్ లాయింగ్ అని చెప్పి రాయాలాడ జూటా. ఇప్పుడు రైతులను అందరినీ ఈ రోజు సమావేశం చేసి మళ్ళీ దీన్ని పెద్దది చేయడానికే చేస్తున్నారని అంటే అంటారు. మేము మా అన్న ఇన్ని రోజుల నుండి బాధలు ఉన్నాడు కాబట్టి మా ముఖాలు చూస్తే అతని ముఖం మేము చూస్తే మాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. మాకు దిక్కులు లేకుండే కాబట్టి ఎవరెవరు ఉండాలి కదా, ఒక ఇంటికి పెద్ద, మా కాన్స్టిట్యున్సీకి పెద్ద మా అన్ననే నరేందర్ రెడ్డి. కాబట్టి ఆ నరేందర్ రెడ్డి బయటకు వస్తున్నాడు కాబట్టి మేమందరం మంచి బయటికి స్వాగతం పలకడానికి తప్ప. అవును, ఎస్. సో ఇప్పుడు ఈ బెయిల్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా మాఫీ చేస్తారా? వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అవన్నీ అనిపిస్తుందా? అమ్మ అది వకీల్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది కదా మన దగ్గర, అవునా కదా? చేస్తారా చెయ్యాలని ఎందుకంతో మాట, ఎందుకంటే ఆ కోర్టు చేస్తుంది, అదంతా జడ్జి గారు చేస్తారు. వాస్తవానికి నువ్వు దొంగవా కాదా అని చెప్పి జడ్జి గారు చేస్తారు. నేను చేసేది కాదు, మీరు చేసేది కాదు, అది జడ్జి గారు చేస్తారు. వాళ్ళది తప్పు లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇది క్లియర్ కదా? దట్స్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో షాన్ బాషా గారు చెప్తున్నారు ఏంటంటే, సో ఇప్పటి వరకు మాకు అన్యాయం చేశారు, రైతులని కావాలనే వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు ఇయ్యక వాళ్ళకి న్యాయం చేయకపోగా అన్యాయం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లనే కావాలని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే లగచర్ల విషయంలో జైలు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఘన స్వాగతంగా, లేదంటే వాళ్ళందరి మమ్మల్ని చూస్తే ఆయనకి హ్యాపీగా ఉంటుంది, ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి. అందు గురించే ఈ సమావేశం ఏర్పాటు చేసమే తప్ప మరో ముఖ్య ఉద్దేశం ఏమీ లేదని కూడా చెప్తున్నారు. ఓవర్ టు టాప్ తెలుగు టీవీ, వీడియో జర్నలిస్ట్ సురేష్తో సహస్ర, హైదరాబాద్, బీఆర్ఎస్ భవన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.